హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా పాప అక్షరాభ్యాసం కోసం ఈ కుర్తీని ఇలా డిజైన్ చేశానని చెప్పాను కదా. ఎలా డిజైన్ చేశానో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. కావాల్సిన మెటీరియల్ వచ్చేసి వైట్ కుర్తీ, ఫ్యాబ్రిక్ పెయింట్స్ అండ్ బ్రషెస్. ఫస్ట్ మనకి లోటస్ డిజైన్ పర్ఫెక్ట్గా రావాలి. అందుకోసం అని చెప్పి గూగుల్ నుంచి ఇలా లోటస్ డిజైన్ని ట్రేస్ చేశాను. మనకి లోటస్ ఎంత సైజులో కావాలో సైజ్ అడ్జస్ట్ చేసుకొని తర్వాత A4 షీట్ లేదా వైట్ పేపర్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే చూపిస్తాను, అస్సలు వీడియోని స్కిప్ చేయకండి. మీ దగ్గర కార్బన్ పేపర్ ఉంటే దానిపైన ఈ లోటస్ డిజైన్ పెట్టి డ్రా చేసేయచ్చు, కానీ నా దగ్గర లేదు. అందుకోసమే ఇలా అయితే ట్రై చేశాను. ఈ పేపర్ని లోపల వైపు నుంచి పెట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా డ్రా చేశాను. ఇదైతే నా ఓన్ ఐడియానే, నేను ఎక్కడా చూడలేదు. అసలు కార్బన్ పేపర్ లేదు, ఎలా వేయాలా అని చాలా ఆలోచించాను. ఇలా అయితే ఐడియా వచ్చింది. ఇలా మనం లోటస్ని డ్రా చేసామంటే మనకి ఒక ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు ఫస్ట్ టైమే చేస్తున్నా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయొచ్చు, ఎందుకంటే నేను చేసింది కూడా ఫస్ట్ టైమే. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద ఏ పెయింటింగ్ చేయలేదు, అయినా సరే ఇలా చెయ్యాలని ఒక ఐడియాతో అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ట్రేస్ చేసిన లోటస్ ఇది కూడా సేమ్ ఉంటాయి. తర్వాత మీ దగ్గర ఫ్రేమ్ ఉంటే లోపల క్లాత్ని పెట్టి ఇలా అయితే సెట్ చేసుకోవాలి. క్లాత్ ఎందుకంటే మేబీ కలర్ పడితేనో అని ఒక డౌట్ ఉంటుంది కదా, సో అందుకోసమని. ఫస్ట్ అయితే ఈ లోటస్ అంతా కూడా వైట్ పెయింట్తో ఫిల్ చేసేయాలి. లీవ్స్, పెటల్స్ అన్నీ కూడా. ఫస్టే కలర్ వేసే కంటే ఫస్ట్ ఇలా వైట్ కోట్ వేసి తర్వాత కలర్ చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుంది. మేబీ పెయింటింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వేస్తారేమో, మరి నాకైతే తెలీదు. నేనైతే ఇలా యూట్యూబ్లోనే చూసి జస్ట్ ట్రై చేశాను. నాకు బాగా వచ్చింది కాబట్టి మీకు ఇంకా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా లాంగ్ వీడియో చేస్తున్నాను. వీడియోలో ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, కానీ నేనైతే స్టెప్ బై స్టెప్ చాలా స్లోగా ఎక్కువ టైం తీసుకునే వేశాను. ఎందుకంటే వైట్ షర్ట్ కదా, పాడవుతుంది, వేరే కలర్స్ ఏమన్నా అంటుకుంటే అని. నెక్స్ట్ ఫస్ట్ టైం కదా వేస్తున్నాం, అవుట్లైన్స్ ఎలా వస్తాయా అని ఒక టెన్షన్ కూడా ఉంది. నేను ఈ వీడియో చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తాను, మనం ఏ వర్క్ చేసినా ఫస్ట్ టైం అయినా సరే చాలా కాన్ఫిడెంట్గా ట్రస్ట్గా చేస్తే కన్ఫామ్గా సక్సెస్ అవుతాము. అంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా చాలా అడ్వెంచర్స్ చేస్తుంటాను అప్పుడప్పుడు. నేను కూడా యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. అలాగే నాకు వేరే ఛానల్ కూడా ఉంది, సాత్విక దీపిక జ్యువెలరీ మేకింగ్ అని. ఆ ఛానల్లో ఓన్లీ మేకింగ్ మాత్రమే చేస్తాను. అయితే ఆ ఛానల్ ఓన్లీ మేకింగ్ కోసం మాత్రమే ఉంచాను. ఇలా ఏమైనా యాక్టివిటీస్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకోవడానికి బాగుంటుందని మళ్ళీ డిఎస్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇది ఒక పెయింటింగ్ ఛానల్, లేదో కుకింగ్ ఛానల్, లేదంటే మేకింగ్ ఛానల్ అని ఒక సింగిల్ కంటెంట్ ఛానల్ అయితే కాదు. ఎందుకంటే నాకు వచ్చి ప్రతి ఐడియాని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంతే. మనకి యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. దీన్ని మిస్యూజ్ చేసుకోకుండా మీరు కూడా ఏదైనా స్కిల్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. మీకు మేకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. అందులో థ్రెడ్ బ్యాంగిల్స్, హ్యాండ్మేడ్ జ్యువెలరీ అన్నీ ఉంటాయి. ప్రతి జ్యువెలరీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను లాంగ్ వీడియో కూడా చేస్తుంటాను. మరి ఈ పెయింటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ లోటస్ అంతా వైట్ కోట్ వేసిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా పింక్ కలర్ పెయింట్ అయితే వేయాలి. అది కూడా ఫస్ట్ చాలా లైట్గా వేసాను, మనకి కరెక్ట్ షేడ్ సరిపోతుంది లైట్గా ఉంటే. ఇంకా డార్క్గా కావాలి అనుకున్న వాళ్ళకి అది కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ వేసుకుంటే సరిపోతుంది. ఇలా పెటల్స్ పింక్ కలర్, లీవ్స్ గ్రీన్ కలర్లో అయితే వేస్తాను. బోర్డర్ వేయాలి, వెంటనే వేస్తే మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుందని డ్రై అయ్యే వరకు ఉంచాను. ఈ కొంచెం గ్యాప్లో ఇలా నేమ్ అయితే రాశాను. మా పాప నేమ్ వచ్చేసి సాత్విక, సో అందుకే సాత్వి అని రాశాను. ఈ బ్రష్ సైజ్ వచ్చేసి 0 నెంబర్ అనమాట. 5 బ్రషెస్ సెట్ తీసుకున్నాను కదా, అందులో ఫస్ట్ది చిన్న సైజ్ ఇదే. దీంతో చాలా సన్నగా వస్తున్నాయి, మనం పెన్సిల్తో డ్రా చేసినట్టు కూడా వేయచ్చు. నేనైతే కొంచెం డార్క్గా వేసాను బ్లాక్తో. బ్రష్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో అయితే ఇలా నేమ్ అయితే రాసాను. ఒకసారి అన్ని ఈక్వల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని లోటస్ బోర్డర్ అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా బోర్డరు చాలా సన్నగా వేద్దాం అనుకున్నాను, జస్ట్ పెన్సిల్ లైన్లో ఉండాలని. కానీ ఇలా ఫస్ట్ లైనే డార్క్గా వచ్చేసింది. ఒకవేళ మీరు ట్రై చేస్తే సన్నగా వేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇలా లోటస్ ఒక్కటే ఉన్నప్పుడు బోర్డర్ లావుగా వేస్తేనేమో అని అనిపించింది, కానీ ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత పర్వాలేదు, అట్రాక్టివ్గా ఉందనిపించింది. నేను కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేశాను. అంటే ఒక దగ్గర లైన్ లావుగా, ఒక దగ్గర సన్నగా వస్తే రెండు అడ్జస్ట్ చేస్తూ ఒకేలా చూపించాను. డ్రెస్కి పెయింట్ చేసే ముందు ఇలా చేయాలి అని ఒక ప్లాన్ ఏమీ లేదు, సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి అనుకున్నాను అంతే. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను. అయితే లోటస్ అనగానే మనకి సరస్వతీదేవికి చిహ్నంగా అనిపిస్తుంది కదా, సో అందుకే లోటస్ని అయితే ఇలా డ్రా చేశాను.
తర్వాత అక్కడక్కడ లెటర్స్ అయితే రాసాను పెన్సిల్‌తో. 3 లాంగ్వేజెస్‌లో రాసాను. తెలుగు, ఇంగ్లీష్, హిందీ. అలాగే అక్కడక్కడ నంబర్స్ కూడా వేశాను. నిజంగా పిల్లలకి అక్షరాభ్యాసం అనేది చాలా ప్రత్యేకమైన మైల్‌స్టోన్ కదా! అందుకే స్పెషల్‌గా డెకరేట్ చేస్తున్నాను. ఇదే థీమ్‌లో స్లేట్ కూడా డెకరేట్ చేశాను. అది కూడా చాలా వచ్చింది. ఎవరైనా షార్ట్‌లో చూస్తే తెలుస్తది. ఈ డ్రెస్ రెడీ చేయడం కంటే ఆ స్లేట్‌ని డెకరేట్ చేయడం చాలా టైం పట్టింది. అది కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ లాంగ్ వీడియో చేస్తాను. అయితే ఇలా లెటర్స్ రాసుకున్నాను కదా! ఇప్పుడు వీటికి మల్టీ కలర్స్‌తో పెయింటింగ్ చేయాలి. యాక్చువల్‌గా పెయింటింగ్ ఏమి కిందకి స్ప్రెడ్ అవ్వట్లేదు. కానీ నాకు స్టార్టింగ్ భయమేసింది. కిందకి స్ప్రెడ్ అయ్యి ఒకవేళ షర్ట్ పాడవుతుందని చెప్పి కింద అలా క్లాత్ పెట్టి చేసేదాన్ని. మీరు కూడా అలా క్లాత్ పెట్టే చేసుకోండి. ఎందుకైనా మంచిది. ఒకవేళ క్లాత్ పెట్టకుండా డార్క్‌గా వేస్తే కిందకి స్ప్రెడ్ అయితే పాడవుతుంది కదా! సో, అందుకోసమని మన సేఫ్టీలో మనం ఉంటే మంచిది. అయితే ఇప్పుడు ఇలా ఒక్కొక్క లెటర్‌ని ఒక్కొక్క కలరింగ్ అయితే చేశాను. స్టార్టింగ్‌లో ఏమనుకున్నానంటే లెటర్స్ అన్నీ ఒకే లావులా ఒకేలా వేసి లాస్ట్‌లో మనం బోర్డర్ మటికి గోల్డు లేదంటే 3D అవుట్‌లైనర్ ఉంటుంది కదా! అది గాని వేద్దామని అనుకున్నాను. కానీ లాస్ట్ వేయలేదింకా. నాకెందుకో బోర్డర్ వేస్తే ఇంకా పెద్ద లెటర్స్ అయిపోతాయేమో, మరీ బాగోదేమో అనిపించింది. సో, అందుకే జస్ట్ కలర్స్ మాత్రమే చేంజ్ చేశాను. నెక్స్ట్ లెటర్స్ కూడా లైన్‌లో ఉండాలి, ఇవే ఉండాలి అలా ఏమీ లేదు. నేను యాక్చువల్‌గా పైన సాత్వి అని నేమ్ ఇచ్చాను కాబట్టి వేరే వేరే లెటర్స్ రాశాను. అలా కాకుండా బేబీ నేమ్ మెన్షన్ చేయాలి అనుకుంటే తన నేమ్‌లో ఏమేమి లెటర్స్ ఉంటాయో సపోజు దీపు అంటే డీఈఈపియు అంటే ఈ 4 లెటర్సే వచ్చేలా కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం కూడా ఒక బిజినెస్ అని నాకు రీసెంట్‌గానే తెలిసింది. ఈ డ్రెస్‌ని ఎలా రెడీ చేద్దామా అని కొన్ని ఐడియాస్ కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేశాను. నాకు అప్పుడే తెలిసింది ఇలా డ్రెస్‌ని రెడీ చేయడం, స్లేట్స్ డెకరేట్ చేయడం కూడా బిజినెస్ ఉందని. అలాగే ఐడియా కోసం ఎంత సెర్చ్ చేసినా నాకు లాంగ్ వీడియో కనిపించలేదు. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకవేళ నేను రెడీ చేసి దీన్ని లాంగ్ వీడియో చేస్తే ఎవరికైనా కావాలి ఓన్‌గా రెడీ చేసుకోవాలి అంటే వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని. ఇలా ఐడియా వచ్చింది. వెంటనే కుర్తీ, పెయింట్స్, బ్రష్ అన్నీ కొని వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇవన్నీ ఎక్కువ ప్రైస్ ఏం కాదు. అలాగే పెయింట్స్ కూడా ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మనకి చాలా సార్లు యూజ్‌ఫుల్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా ఫ్యాబ్రిక్స్, శారీస్ మీద, డ్రెసెస్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఈ పెయింట్స్‌లో నేను ఏం కలపలేదు. జస్ట్ డైరెక్ట్‌గానే పెయింట్ చేశాను. చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది ఫ్రీగా. ఎప్పటినుంచో నాకు అనిపించేది కన్నయ్య థీమ్‌లో ఏమైనా చేయాలి అని. ఎవ్రీ కృష్ణాష్టమికి మా పాపకి కన్నయ్యలా రెడీ చేస్తుంటాను. బట్ అప్పుడు నాకు ఛానల్ లేదు. సో, అందుకే మీకు చూపించడానికి అవ్వలేదు. ఈ పీకాక్ ఫెదర్ వెయ్యాలని అస్సలు ఐడియా లేదు. లోటస్ వేశాను, లెటర్స్ రాసాను, నేమ్ రాసాను అంతే అనుకున్నాను. కానీ ఇంకా ఏదో సాటిస్ఫాక్షన్ లేదు. అప్పుడే ఇంకా ఏదో డిఫరెంట్‌గా చేయాలనిపించింది. వెంటనే కన్నయ్యని ఇండికేట్ చేస్తూ పీకాక్ ఫెదర్‌ని అయితే వేశాను. ఈ పీకాక్ ఫెదర్ ఇలానే ఉండాలి అని ముందుగా ఏమీ డ్రా చేయలేదు. జస్ట్ క్యాజువల్‌గా ఐడియా కోసం పెన్సిల్‌తో అక్కడక్కడ లైన్స్ చేసి తర్వాత డైరెక్ట్‌గా పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ కొంచెం ఓవెల్ షేప్‌లో బ్రాడ్‌గా బ్రౌన్ కలర్‌ని అయితే వేశాను. తర్వాత సెకండ్ లైన్ అంతా ఆరెంజ్ వేశాను. సెంటర్‌లో డార్క్ బ్లూతో అయితే ఫిల్ చేశాను. నేను అనుకున్న దానికంటే పెయింటింగ్ చాలా వచ్చింది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని స్టార్టింగ్ నుంచి పెయింటింగ్ అంతా ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే చూపించాను. అలాగని ఈ స్టెప్స్ స్కిప్ చేయలేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. సెంటర్‌లో కలరింగ్ అయితే ఏదో ఒక ఐడియాతో బాగానే వేసాను. కానీ ఫెదర్ వేయడంకే చాలా భయమేసింది. కరెక్ట్‌గా వస్తుందా రాదా? ఈ ఫెదర్ కరెక్ట్‌గా రాకపోతే మొత్తం డ్రెస్ అంతా పాడైపోతుందేమో అని డౌట్ వచ్చింది. ఒక 15 మినిట్స్ ఆపేసాను. తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇదంతా వేశాను కదా! ఇదొక్కటి వేయడానికి ఎందుకు భయపడ్డమని వేయడం స్టార్ట్ చేశాను. ఫైనల్‌గా బానే ఉంది కానీ ఏదో ఒక చెట్టుకి లీవ్స్ వేస్తున్నట్లు అలా వేసేసానంతే. ఒకటి డార్క్‌గా, ఒకటి లైట్‌గా అలా వేసుకుంటూ వచ్చేసాను. ఫైనల్‌గా అదిరిపోయే లుక్ అయితే వచ్చేసింది. నన్ను ట్రస్ట్ చేసి మీరు ఇలాంటి పెయింటింగ్ వేయండి. చాలా వస్తుంది. ఇక్కడ ఇంకా ఏదో వేద్దామని ఫస్ట్ అయితే స్పేస్ ఉంచాను. తర్వాత ఎలాగో పక్కన పీకాక్ ఫెదర్ వేశాను. ఇటు లోటస్ వేశాను. ఇంకా కింద ఎందుకు అని చెప్పి సింపుల్‌గా లెటర్ అండ్ నెంబర్ వేసేసాను. ఈ డ్రెస్ పెయింట్ చేయడం కంటే ఇలా వీడియోతో క్యాప్చర్ చేయడం కష్టంగా అనిపించింది. ఫైనల్‌గా ఇదే మన బ్యూటిఫుల్ అక్షరాభ్యాసం అవుట్‌ఫిట్.
అదిరిపోయింది కదా! నాకైతే చాలా నచ్చేసింది. ఎంతైనా హ్యాండ్‌మేడ్ అనేటప్పటికే ఒక వైబ్ ఉంటది. మన చేత్తో మనం చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్‌గా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మరి నేను రెడీ చేసిన అవుట్‌ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ చాలా యూజ్‌ఫుల్ అని అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.